పాటల ప్రపంచంలో ఎప్పుడు కొత్త గొంతుకలు వస్తూనే ఉంటాయి. అలా ఒక కొత్త గొంతుక వచ్చిన శ్రీరామ్ చంద్ర ఇప్పుడు ఆ పాటల పంచాయతీకి పెద్దగా మారాడు. సో 3 సీజన్స్ నుంచి ఆహాకి ఒక బ్రాండ్ అంబాసిడర్గా మారిన శ్రీరామ్ చంద్ర ఇప్పుడు మనతో ఉన్నారు. హాయ్ అండి, ఎలా నడుస్తుంది పాటల పంచాయతీ? చాలా అద్భుతంగా నడుస్తుంది. ఒక కొత్త ఇమేజ్లోకి ట్రావెల్ అయినట్టు అనిపిస్తుంది ఇండియన్ ఐడల్తో మీరు. నేనా అంటే సీజన్ 1కి నేను హోస్టింగ్ స్టార్ట్ చేశాను, తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 1కి. సో డెఫినెట్గా నాకు కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, ఒక డిఫరెంట్ ఫీల్డ్ ఇది. అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ టోటలీ. అండ్ చూసిన వాళ్ళు కూడా బాగా చేస్తారని చెప్పారు. సో నథింగ్, బాగా చేస్తున్నారు. అదే కదా. సో అందుకే నేను ఇంకా కాన్ఫిడెంట్గా చేయడానికి ఒప్పుకుంటున్నాను అనమాట. సో చూసే వాళ్ళకి నచ్చాలి ఇంపార్టెంట్గా. ఎగ్జాక్ట్లీ. అంటే ఒక లుక్ కూడా డిఫరెంట్గా ట్రై చేయటం, అంటే స్టైలింగ్ కూడా మార్చటం, ఒక స్పెషల్ కేర్ కనిపిస్తుంటుంది మీకు. స్పెషల్ కేర్ డెఫినెట్లీ. అంటే నేను ఏ పని చేసినా కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేస్తూ ఉంటాను. అండ్ నాకు ఐ లైక్ టు లుక్ గుడ్. అంటే మాకు ఈవెంట్ ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి రోజు మేము డిఫరెంట్ అవుట్ఫిట్స్ వేసుకుంటూ ఉంటాము. ఐ ఎంజాయ్, అంటే బాగా కనిపిస్తే నాకు కాన్ఫిడెన్స్ వస్తూ ఉంటుంది లోపల నుంచి. సో అదొక పర్సనల్ కేర్ తీసుకుంటూ ఉంటా, చూడడానికి బాగుండాలి అన్నట్టు. సో ఎలా యాంకర్గా టర్న్ అవడానికి అసలు రీజన్ ఏంటి? అంటే ఎక్స్పెరిమెంటల్గా వచ్చారా? లేదండి, అంటే బేసిక్గా ఇండియన్ ఐడల్ అనేది నా ఐడెంటిటీ. 2010లో నేను ఇండియన్ ఐడల్ గెలిచిన తర్వాత అప్పుడే బిగ్ బాస్ అని ఒక కింద ఉన్న ఛానల్స్లో అప్పుడు మీకోసం క్యాంపెయిన్ కూడా చేస్తాం టీవీ. యా, సో అదొక ఐడెంటిటీ కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా ఆ ట్యాగ్ నాతో అలా వెళ్తూ ఉంటుంది. అండ్ థ్యాంక్ఫుల్లీ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ఇండియన్ ఐడల్ అనేది సీజన్ 1 మనకి 2022లో స్టార్ట్ అయింది, 2022లో. సో అప్పుడు హూ బెటర్ దెన్ సమ్వన్ హూస్ వన్ ఇండియన్ ఐడల్ రియల్గా అని చెప్పి నాకు అప్రోచ్ అయ్యారు. అప్పుడు నేను అప్పుడే బిగ్ బాస్లో నుంచి బయటికి రావడం, అండ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ తెలుగు ఆడియన్స్లోకి రావడం, అలా ఒక సింక్ కలిసి నాకు వాళ్ళు రీచ్ అవుట్ అయితే నాకు కూడా ఇండియన్ ఐడల్ అంటే వై నాట్ అని చెప్పి రావడం, అలా సింక్ స్టార్ట్ అయ్యి అలా ఎంట్రీ అయిందనమాట. సింగర్గా మీకున్నంత ఎక్స్పోజర్ మీ కాంటెంపరీ సింగర్స్కి ఉండదు, ఎందుకంటే సో ఎక్స్పెరిమెంటల్గా ఉంటుంటారు మీరు. అంటే యాంకరింగ్, బిగ్ బాస్, యాక్టింగ్, సినిమాలు. అంటే శ్రీరామ్ చంద్ర అంటే ఎప్పుడు ఎక్స్పెరిమెంటల్ నేచర్తోనే ఉంటాడా? అదే మిమ్మల్ని డ్రైవ్ చేస్తూ ఉంటుందా? అబ్సల్యూట్లీ అండి. అంటే నాకు ఐ ఫీల్ ఈ ఎక్స్పెరిమెంటల్ నేచరే మీ ఎక్స్పోజర్ కారణం అనుకోవచ్చు. డెఫినెట్లీ అండి. అంటే ఒకటేంటంటే ఎక్స్పెరిమెంటల్గా ఉండడం ఒకటి, అది చేయగలగడం ఇంకోటి. అంటే జస్టిఫైడ్. జస్ట్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఇప్పుడు ఇండియన్ ఐడల్ అయిన తర్వాత ఎవరైనా సరే పాటలకి స్టిక్ ఆన్ అవుతారు, కానీ మీరు యాక్టింగ్కి వచ్చారు, ఆ తర్వాత బిగ్ బాస్, రియాలిటీ షోస్, ఇప్పుడు యాంకరింగ్. అంటే ఎప్పుడు ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్తోనే ఆడియన్స్ ముందుకు వస్తూ ఉంటారు. నాకు బేసిక్గా లోపల చాలా అంటే ఒక కళాకారుడు ఏమేమి చేయగలడు అలాంటివి, అంటే డాన్స్ అంటే ఇష్టం, పిచ్చి. సింగింగ్ అంటే అసలు నా ప్రాణం. సింగింగ్ నా ప్రాణం. డాన్స్ అంటే ఇష్టం. నటన కూడా. అంటే ఒక తెలుగు రాష్ట్రాల్లో పుట్టిన ఎవరికైనా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్నాము అని అంటే, అది ఏ క్రాఫ్ట్లో ఉన్నా కూడా నటన అంటే ఆటోమేటిక్ ఆ ఇష్టం అనేది కామన్ ఇష్టం ఉంటుంది అందరికి. కామన్ ఇష్టం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా చూస్తూ వాళ్ళని ఏ సినిమా చూసినా అబ్బా అదేదో మనం చేస్తున్నట్టు ఆ ఫీలింగ్, ఏ హీరోని చూసినా అంత పిచ్చితోటి పెరిగిన మెంటాలిటీ. నేను ఒక తెలుగు సినిమా అంటే పిచ్చి ఇష్టం నాకు. మ్యూజిక్ ఈజ్ డెఫినెట్లీ వాట్ ఐ కుడ్ డూ. నేను పాడగలను, అదే ఆ టాలెంట్ నాకు ఉండింది కాబట్టి నేను అలా స్టార్ట్ చేశాను నా కెరియర్. బట్ యాక్టింగ్ అనేది చేసేదాకా మనకు తెలియదు కదా. సో సీరియస్గా ఉన్నారా ఇప్పుడు యాక్టింగ్? బట్ అబ్సల్యూట్లీ అండి. అంటే నేను పోయిన సంవత్సరం మేము వెబ్ సిరీస్ చేసాం ఒకటి, పాపం పసివాడు. అది మరి ఎంతమంది చూసారో నాకు తెలియదు, అది కూడా ఆహాలోనే ఉంది. బట్ నా ప్రయత్నం అయితే హ్యాస్ బీన్ సేమ్, వెదర్ ఇట్ ఇస్ డాన్స్, సింగింగ్ ఆర్ యాక్టింగ్ ఆర్ హోస్టింగ్. నేను 2000% పెట్టి చేస్తాను ప్రతి ఒక్కటి. కాకపోతే యాజ్ అన్ యాంకర్ గుర్తించారు, యాజ్ అ సింగర్ గుర్తిస్తున్నారు, అండ్ యాజ్ అ డాన్సర్ మనం రీసెంట్గా నేను ఝలక్ దిఖ్లాజా అనే షో చేశాను, అక్కడ ఎవ్రీబడి వాజ్ సర్ప్రైజ్డ్. సో సమ్ డే విల్ కమ్ వేర్ నేను చేసిన యాక్టింగ్ కూడా మరి బాగా చేస్తున్నాడే అని అనిపిస్తుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు దాకా అందరూ చూస్తే మాత్రం డెఫినెట్లీ దే విల్ ఐడెంటిఫై మీ. ఇప్పుడు ఒక ఇండియన్ ఐడల్, తెలుగు ఇండియన్ ఐడల్ అనేది ఒక స్టాండర్డ్స్ని సెట్ చేసింది. అంటే సీజన్ 3కి వచ్చింది, సీజన్ 1, సీజన్ 2కి చాలామంది సెలబ్రిటీస్ ఈ షోకి వచ్చి ఆ షోని ఎక్కువగా ఆదరణలోకి తీసుకెళ్ళడానికి వాళ్ళ వంతు సాయం వాళ్ళు చేశారు. సీజన్ 3కి స్టార్ట్ అయింది, అప్పుడే ఒక మంచి
వీడియో వచ్చాడు అని తెలుస్తుంది మీ సీజన్కి. ఎలా జరిగింది ఆ ఎపిసోడ్, ఎలా జరిగింది? ఏదో పెళ్లి గురించి ఏదో మాట్లాడాడంట వీడియో. తను మాట్లాడలేదు, మేము మాట్లాడాము. నేను అడిగితే ఎందుకు ఇక్కడ అక్కడ తిరిగి మళ్ళీ అక్కడికే పోతుర్రు అని అడిగిండు వాళ్ళ. అయితే యాక్చువల్లీ వన్ ఆఫ్ ద స్పాన్సర్స్ ఇదిగోండి తెలుగు మ్యాట్రిమోనీ కాబట్టి ఆ క్వశ్చన్ అడగాల్సి వచ్చింది. కానీ అది ఏమైందంటే బౌన్స్ అయి నా మీదకి వచ్చింది మళ్ళీ, ఎందుకంటే నేను కూడా సింగిల్ కాబట్టి. బట్ అదే అంటే మీకు ఇష్టమైన క్వాలిటీ ఏంటి, కాబోయే పార్ట్నర్లో మీకు ఇష్టమైన క్వాలిటీ ఏంటి అని అడిగాను. అంటే మమ్మీ డాడీని బాగా చూసుకోవాలి, ఇంట్లో వాళ్ళని బాగా రెస్పాన్సిబుల్గా చూసుకోవాలి అని ఆన్సర్ ఇచ్చాడు అనమాట. సో యా, దట్స్ ఇట్. మీరేం చెప్తారు? డెఫినెట్లీ దట్ ఈస్ ద బేసిక్ పాయింట్ కదా. అంటే నాకు ఎస్పెషలీ ఐమ్ అ వెరీ ఫ్యామిలీ ఓరియంటెడ్ గాయ్. ఎంత పని చేసినా ఎక్కడ చేసినా ఒకేషన్ అనగానే నేను ఎక్కడున్నా, ప్రపంచంలో ఎక్కడున్నా కూడా మళ్ళీ అది హౌస్ వార్మింగ్ అయినా, ఇంట్లో పెళ్ళి అయినా, లేకపోతే ఏదైనా చిన్న ఫంక్షన్ అయినా కూడా ఐ లైక్ టు బీ విత్ మై ఫ్యామిలీ. దట్ కీప్స్ మీ గ్రౌండెడ్. సో నాకు వచ్చే పార్ట్నర్ కూడా అవే క్వాలిటీస్ ఉండి నన్ను సపోర్ట్ చేస్తూ, నాతో పాటు ఉంటూ, నా ఫ్యామిలీని సపోర్ట్ చేస్తూ, ప్రేమిస్తూ, రెస్పెక్ట్ చేస్తూ ఉండాలనే కోరిక నాది కూడా. సో యా, దట్స్ యూనివర్సల్ కోరిక మా సింగిల్స్ అందరికీ, తెలుగు వాళ్ళందరికీ కూడా. సో ఎలా ఉంటుంది మీ స్టేజ్ ఇప్పుడు, ఎలా ఉండబోతుంది సీజన్ 3 స్టేజ్ ఎలా ఉంది? అంటే వైబ్రెంట్గా ఉందా? కార్తీక్, గీతా మాధురి, యా డెఫినెట్లీ అండి. అంటే ఎనర్జీ బాల్ అని అనుకోవచ్చు తమన్ గారు. అబ్సల్యూట్లీ తమన్ గారు ఈజ్ అ ఫుల్, అంటే హీఈస్ వన్ పర్సన్ హూ కేటర్స్ టు ద మాసెస్. అది మ్యూజిక్లో కానీ, తను మాట్లాడే మాటల్లో కానివ్వండి, కనెక్ట్ అయ్యేది కరెక్ట్ మాసెలు సాలిడ్గా కనెక్ట్ అవుతారు. అండ్ ఆయనకి బాగా పల్స్ తెలుసు, ఆడియన్స్ పల్స్ తెలుసు. అండ్ హీఈస్ హిమ్సెల్ఫ్. ఏది చేసినా కూడా ఆయన టప్ మనకు కౌంటర్ వేస్తారు. సో అదంతా కూడా ఇట్స్ ఫన్ టు వాచ్. అండ్ ఒకవేళ ప్యానెల్లో తమన్ గారు లేకపోతే ఎంటర్టైన్మెంట్ చాలా తక్కువ. అండ్ నాకు సపోర్టింగ్ ఏంటంటే నేను తమన్ గారు మేము ఇంకా మా కెమిస్ట్రీ వేరే అనమాట. మేము ఎంజాయ్ చేస్తూ ఉంటాం, కౌంటర్ వేసుకుంటుంటాం ఒకరికొకరు. అండ్ నన్ను ఏదో అంటారు, నేనేదో అంటాను. సో దట్స్ ది ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ అపార్ట్ ఫ్రమ్ ద సీరియస్ సింగింగ్ ఏదైతే జరుగుతుందో. ఈసారి కంటెస్టెంట్స్ కూడా చాలా ఎంటర్టైనింగ్గా ఉన్నారు. అంటే మ్యూజిక్లో ఎంటర్టైనింగ్ నేను చెప్పొచ్చేది అది ఏంటంటే సో టాలెంటెడ్. ఈసారి సింగింగే కాకుండా సింగింగ్కి మించి మ్యూజిషియన్స్కి, కంపోజర్స్కి ఎంతైతే నాలెడ్జ్ ఉంటుందో, ఏదైతే పర్స్పెక్టివ్ ఉంటుందో సింగింగ్ అండ్ మ్యూజిక్లో, ఆ పర్స్పెక్టివ్తో ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు. అంటే ఒక సాంగ్ని డిఫరెంట్గా ప్రజెంట్ చేయడం కానివ్వండి, ఆ సాంగ్ని ఇలా పాడితే ఎలా ఉంటుంది, ఇలా ఆ సాంగ్లో ఇది చేస్తే ఎలా ఉంటుంది, ఈ సాంగ్ అది స్వరకల్పన కానివ్వండి, రాగలాపన కానివ్వండి, ఆర్ యూసేజ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తున్నారు. మ్యాండ్లిన్ ఒకతను వాయిస్తున్నాడు, కేశవరామ్ అని. స్కంద 15-year-old కిడ్ హూజ్ వైలిన్ వాయించుకుంటూ పాడుతాడు. మా గురుగారు శిష్యుడు, హరిప్రియ మేడం శిష్యుడు అనమాట, హైదరాబాద్ సిస్టర్స్. నేను ఆవిడ దగ్గర నేర్చుకున్నాను. సో హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ ద నెక్స్ట్ జనరేషన్ ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో. కంప్లీట్గా వాళ్ళ 5-6 ఏళ్ల వయసు అప్పటి నుంచి వాళ్ళు మ్యూజిక్ నేర్చుకుంటూ ఈ స్టేజ్కి రావడం అనేది ఇట్స్ ఇమ్మెన్స్లీ హ్యాపీ నేను. అండ్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని అంత చిన్న ఏజ్ నుంచి సపోర్ట్ చేస్తున్నారని థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే అంత సపోర్ట్ ఉంటే కానీ వాళ్ళు అంత టైం స్పెండ్ చేయలేరు ఆ మ్యూజిక్లో. మోస్ట్లీ ఏంటి అంటే సపోర్ట్ లేని వాళ్ళు, మ్యూజిక్లో లేని వాళ్ళు ఎక్కువ తెలియదు కాబట్టి ఎలా రేపు జాబ్ ఏంటి, సెక్యూరిటీ ఎలా వస్తుందని ఇప్పుడు మా లైఫ్లో నా పాస్ట్లో అలాగే ఆలోచించేవారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా, ఇప్పుడు ఇండియన్ ఐడల్ వెళ్ళి గెలిస్తే అక్కడి నుంచి ఆపర్చునిటీస్ వస్తాయి అని వాళ్ళకి తెలియదు. డాడీ అడ్వకేట్, మమ్మీ హౌస్ వైఫ్, నాన్న చెల్లి ఉంది, చెల్లి పెళ్లి చేయాలి, నువ్వు ఏదైనా జాబ్ చేయాలి, ఇంజనీరింగ్ చేయి అని అంటారు. కానీ అన్ని మానుకుని మ్యూజిక్ చేయి అని చెప్పిన ధైర్యం వాళ్ళకు కూడా ఉండాలి. సో ఇప్పుడు వాళ్ళు ధైర్యంగా ఉన్నారు. ఓకే, ఇందులో కూడా ఉంది ఒక, వాళ్ళు కూడా చాలా క్యాలిక్యులేటెడ్గా ఉన్నారు సార్. అంటే ఏదో ప్రొఫెషన్లో ఉంటూనే సింగింగ్ని వాళ్ళు సాధన చేస్తూ వచ్చి, బికాజ్ సెక్యూరిటీ ఇంపార్టెంట్ కదా, మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఆఫ్ థాట్ చాలా ఉంది. కానీ ఉండాల్సిన విషయాల్లో ఉంది. వాళ్ళకి మ్యూజిక్లో క్లారిటీ మీకు లేదు అని నేను చెప్పలేను కదా, ఎందుకంటే మా ఫ్యామిలీలో ఎవరు మ్యూజిక్లో లేరు, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో, ఫిల్మ్ ఇండస్ట్రీలో లేరు. వాళ్ళకి తెలియని విషయాల్లో వాళ్ళు ఎలా గైడ్ చేయగలరు. బట్ ఇప్పుడున్న కిడ్స్ ఎలా ఉన్నారంటే, ఇప్పుడు ఇందులో వాళ్ళ పేరెంట్స్కి మ్యూజిక్లో అవగాహన లేకపోయినా, నాన్న నేను వస్తాను, నీకు ఇష్టమైతే నేను నేర్పిస్తాను, నువ్వు నేర్చుకుని నేను కూర్చుంటానని వాళ్ళ పేరెంట్స్ వాళ్ళతో కూర్చుని వాళ్ళ లైఫ్స్ని, వాళ్ళ జాబ్స్ని సాక్రిఫైస్ చేసి మరీ వెళ్ళి వాళ్ళ పిల్లలకి నేర్పించుకోవడం, మ్యూజిక్ నేర్పించుకోవడం అనే అంత ప్యాషన్. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ మీదకి వచ్చి వాళ్ళు పాడుతుంటే
అంత మంచి టాలెంట్ని ఎవరైనా పిక్ చేసుకుంటే ఇట్ బికమ్స్ ఈజియర్. మెమరీస్ రీకలెక్ట్ అవుతున్నాయా మీరు అలాంటి స్టేజెస్ మీద పాడే? అబ్సల్యూట్లీ. కానీ నాకున్న బాధ ఏంటంటే నేను 5 ఏళ్ల వయసు అప్పటి నుంచి నేను నేర్చుకోలేదే అన్న బాధ నాది. కాకపోతే నేను చేసిన ఇంజనీరింగ్ కానీ ఏది కానీ నాకు ఇప్పుడు నా సింగింగ్ ఫీల్డ్లో కానీ యాక్టింగ్ ఫీల్డ్లో కానీ ఎక్కడ ఇట్ డజంట్ వర్క్. బట్ హ్యావింగ్ సెడ్ దట్ అప్పుడు సిచ్యువేషన్స్ అలాంటివి కాబట్టి కుడెంట్ హెల్ప్. ఇప్పుడు సిచ్యువేషన్స్ మారే కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఆల్ ద కిడ్స్. ఎవరైనా ఫేవరెట్ సింగర్ పేరు చెప్తారా ఈ కాంటెస్టెంట్స్? ప్రస్తుతం కంటెస్టెంట్స్లోనా అలా నేను చెప్పలేను, ఎందుకంటే ఎస్పెషలీ నా దాకా వస్తే వీళ్ళు ఏంటో నా కనెక్షన్ ఎలా ఉందంటే వాళ్ళతోటి, బికాస్ ఐ హ్యావ్ బీన్ ఇన్ దట్ స్టేట్. నేను ఆ స్టేట్లో ఉండి పాడి ఆడియన్స్ మెప్పు పొంది వాళ్ళ నుంచి సపోర్ట్ ఉండి నేను ముందుకు వచ్చా. నేను ప్రతి ఒక్కళ్ళు పాడుతున్నప్పుడు ఆడియన్స్కి వీళ్ళలో ఏం నచ్చుతుంది అనే పర్స్పెక్టివ్లో చూస్తున్నా. సో ప్రతి ఒక్కళ్ళు ఒక క్వాలిటీ ఉంది. మరి వాడు ఎలా సెలెక్ట్ చేస్తారో ఈసారి తెలియదు, కానీ మీకైతే అగ్ని పరీక్ష ఈసారి. జడ్జెస్ అయితే నేనైతే చూసి అమ్మా నేను సూపర్ పొజిషన్లో ఉన్నా, నేను ఓటింగ్ అడిగే పొజిషన్లో లేను, వాళ్ళకి అడగమంటే అడుగుతా కానీ నేను మాత్రం జడ్జ్ చేసే పొజిషన్లో లేను, ఓటింగ్లో వేసే పొజిషన్లో లేను. నేను హ్యాపీ, నా పార్టీకి నేను వస్తా, నేను మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తా, మీతో ఎంజాయ్ చేస్తా, నేను కూర్చొని వెళ్ళిపోతా అనే ఉద్దేశంలో ఉన్నా. ఆహాకి యాప్లో తెలుగు ఇండియన్ ఐడల్ ఒకటి, అన్స్టాపబుల్ ఒకటి, ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అవునండి. సో ఎలా చూస్తారు ఈ సూపర్ సక్సెస్? అబ్సల్యూట్లీ. అంటే ఈ థాట్కి మెచ్చుకోవచ్చండి. అంటే బేసిక్గా ఆహా అనే ప్లాట్ఫామ్ వెనక ఉన్న విజనరీస్ ఎవరైతే ఉన్నారో మనకు తెలుసు. అల్లు అరవింద్ గారు కానివ్వండి, ఆర్ ద హోల్ టీమ్, క్రియేటివ్ టీమ్ ఏదైతే ఉందో, దే ఆర్ అంటే దే మేడ్ ఫిల్మ్స్, దే నో హౌ థింగ్స్ వర్క్. ఆహా అంటేనే బ్రాండ్ అంటే ఆహా. సో దే ఆల్వేస్ లుక్ ఫర్ ద బెస్ట్ ఫర్ ద జాబ్. ఇప్పుడు తెలుగు ఇండియన్ ఐడల్ అని చేస్తున్నామంటే శ్రీరామ్ని ఒక యాంకర్గా పెట్టాలి అనే థాట్ వాళ్ళకి వచ్చింది. ఎందుకు అంటే తను కష్టపడి యాక్చువల్ ఇండియన్ ఐడల్ గెలిచి వచ్చాడు. పీపుల్ విల్ కనెక్ట్ టు హిమ్, హీస్ అ సీరియస్ మ్యూజిషియన్. అలాగే బెస్ట్ ఇన్ ద ఫీల్డ్ తమన్ గారు, యూనో తెలుగు వాళ్ళు కనెక్ట్ అయ్యేటట్టు. అలాగే కార్తిక్ గారు హూస్ బీన్ 20-25 years నుంచి తెలుగు పాటలు పాడుతున్నారు ఆయన. అండ్ ఇప్పుడు ఫస్ట్ సీజన్లో నిత్య గారు ఉండారు, బట్ ఇంకా సెకండ్ సీజన్ నుంచి గీత హూజ్ అ సింగర్ అగైన్, ఎవరైతే కనెక్ట్ అవుతారో. సో ఆల్ దీస్ ఆర్ జెన్యున్ పీపుల్ who have been there, who have been working hard. సో ఇలాంటి వాళ్ళని దగ్గరికి తెచ్చి ఒక షో క్రియేట్ చేయాలి, తెలుగు ఇండియన్ ఐడల్ అనే షోని స్టార్ట్ చేయాలనే థాట్కి మెచ్చుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ అ సైన్ దట్ మంచిగా టాలెంటెడ్గా ఉన్న ఎవరికైనా ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ కెన్ డూ వండర్స్ అనేది ఒక అవగాహన అంతే, అండ్ ఒక ఉదాహరణ అని చెప్పచ్చు. సో సినిమా ఆపర్చునిటీస్ ఏమైనా ట్రై చేస్తూ ఉంటారా? అంటే మీకు వచ్చినవి సెలెక్ట్ చేసుకోవటమేనా మీ సైడ్ నుంచి ప్రపోజల్స్ మంచి సినిమా చేయాలని అలా? అబ్సల్యూట్లీ అండి. అంటే ఇప్పుడు ఒక పని చేయగలం అని మనకి తెలిస్తేనే మనం దాన్ని ప్రజెంట్ చేయగలం, చూసిన వాళ్ళు దాన్ని అప్రిషియేట్ చేస్తారు. సింగింగ్ అలా స్టార్ట్ చేశాను, వాళ్ళు దే బిలీవ్డ్ ఇన్ మీ. నేను పాడిన తర్వాత చూశారు కాబట్టి దే బిలీవ్డ్ ఇన్ మీ. ఐ హ్యాడ్ అ ప్లాట్ఫామ్ ఫర్ దాట్. కాబట్టి ది యాక్సెప్టెడ్ మీ యాజ్ అ సింగర్. హోస్టింగ్ చూశారు కాబట్టి యాక్సెప్ట్ చేశారు, డాన్సింగ్ చూశారు కాబట్టి యాక్సెప్ట్ చేస్తున్నారు. అలాగే వెన్ ద టైమ్ కమ్స్ ఒక మంచి ఆపర్చునిటీలో నా యాక్టింగ్ కూడా చూసి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారనే కాన్ఫిడెన్స్ నాకుంది. అండ్ డెఫినెట్లీ వాంట్ టు యాక్ట్. చేశాను, కొన్ని ప్రాజెక్ట్స్ చేశాను. డెఫినెట్లీ మీరు పాపం పసివాడు చూడకపోతే వెళ్ళి చూడండి. అండ్ మన ఇండస్ట్రీ నుంచి కూడా నాకు ఏమైనా మంచి అవకాశాలు ఉంటే వస్తే డెఫినెట్గా చేయాలని ఉంది. బట్ ఎలా తెప్పించుకునే ఆ అవకాశం ఎలా తెప్పించుకోవాలనేది నాకు తెలియదు. నాకు చాలా తక్కువ నాకు తెలుసు. ఇప్పుడు నేను 15 ఏళ్ళ నుంచి ట్రై చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని కలుద్దామని. కానీ ఎవరికి ఫోన్ చేస్తే ఫోన్లు చేస్తూనే ఉన్నా, చేసిన వాళ్ళు ఏమో గెలిపించట్లేదు. ఎక్కడో అదే సార్ సేమ్ ఇండస్ట్రీలో ఉంటూ అదే చెప్తున్నా. నాకు ఐ డోంట్ నో ద సోర్సెస్. నాకు వాళ్ళు ఒక ఇమేజ్, ఒక ఎనిగ్మాటిక్ పర్సనాలిటీస్ లాగా తెలుసు. కానీ వాళ్ళని కలవాలంటే ఇప్పుడు బాలకృష్ణ గారికి కలవాలనుకుంటే ఎలా, ఎవరి ద్వారా వెళ్ళాలి, ఎన్నిసార్లు అంటే డబ్బింగ్ థియేటర్స్ బయట వెళ్ళి నించుని వెయిట్ చేసి వచ్చి ఇలా బయటకు వెళ్ళిపోవడం. అదే ఇది 5 ఏళ్ల ముందర విషయాలు చెప్తున్నా. సో అన్లెస్ అండ్ అంటిల్ ఒక తెలుగు ఇండియన్ ఐడల్ స్టేజ్ లాగా సెట్ చేసి దానికి ఫినాలేకి చిరంజీవి గారు వస్తే కలవడమే తప్పితే, లేకపోతే ఏదైనా ఆడియో లాంచ్లో నేను పాడి ఆయన కలవడమే తప్పితే, డైరెక్ట్గా వీళ్ళు కలవాలంటే ఎలా వెళ్ళాలో తెలియదు. ఎంతమందిని ద్వారా అడిగినా వాళ్ళు ఏదో సరే మీరు ఇక్కడికి రండి కల్పిస్తాం, అక్కడికి రండి కల్పిస్తాం అంటే వెళ్ళి వాళ్ళ కోసం ఫ్రీగా వెళ్ళి ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అప్పటికీ కల్పించట్లేదు వాళ్ళు, మరి ఎందుకో నాకు తెలియదు. సో నాకు ఈ సోర్సెస్ అనేవి నాకు తెలియదండి, ఎవరిని పట్టుకుంటే ఎవరిని కలవచ్చు అనేది. రెగ్యులర్ ఫ్యాన్స్ పడే కష్టాలు మీ కష్టాలు చాలా ఈక్వల్గా ఉన్నాయి. సేమ్
దే సేమ్ థింగ్. అంటే సో అలాంటి పరిస్థితుల్లో నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఎలా అవకాశం అడిగితే వస్తుంది అనేది నాకు తెలియదు. సో ఐఎమ్ లైక్ రోజు పొద్దున్న లేవడం, దేవుడు దండం పెట్టుకోవడం, మంచి అవకాశాలు వస్తే ప్లీజ్ మంచి అవకాశాలు వచ్చేటట్టు చూడండి అని చెప్పడం. సో అలా వచ్చిన అవకాశాలు ఇప్పటిదాకా నేను వెళ్ళి నాకు వచ్చాడు కదా అని అవకాశం ఇచ్చిన అవకాశం ఇప్పటిదాకా లేదు. క్రియేట్ చేసుకోవటం లేదు, క్రియేట్ చేసుకోవడం నాకు వర్కౌట్ అవ్వలేదు. ప్రాబబ్లీ ఐఎమ్ కాలింగ్ ద రాంగ్ పీపుల్, రీచింగ్ అవుట్ టు ద రాంగ్ పీపుల్, నాకు తెలియదు. అంటే ఒక్కొక్కరి దగ్గర ఇంకా తెలుసు కదా, అంత పెద్ద పొజిషన్లో ఉన్నప్పుడు వీళ్ళ ద్వారా వెళ్ళాలో తెలియదు, వీళ్ళ ద్వారా ఎవరు కరెక్ట్ జెన్యున్ పీపుల్ కల్పించే పీపుల్ ఎవరు. ఇప్పటికీ నేను పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్గా ఎప్పుడు కలవలేదు. గెలుపు తలుపులే పాడడం, ఆ పాట నాకు వర్కౌట్ అవ్వడం అంతే, కానీ ఆయన స్క్రీన్లో చూడడమే. కానీ చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, బాలకృష్ణ గారిని కూడా పర్సనల్గా ఎప్పుడు కలిసే పరిస్థితుల్లో నాకు ఇప్పటిదాకైతే ఆ సోర్సే నాకు మీకు తెలియకపోవడం ఇంకా ఆశ్చర్యంగా ఉంది సార్. అదే నేను చెప్తున్నా కదా. సో నా పొజిషన్ ఇది. ఎందుకు ట్రై చేయట్లేదు మూవీస్లో అంటే నాకు ఎవరిని వెళ్ళి ఏది అడగలో తెలియదు. కనిపించినప్పుడు ఐ వుడ్ లైక్ టు వర్క్ విత్ యూ అండి అని చెప్తున్నాను అంతే. దాని తర్వాత నాకు కూడా అంతేమి రిలేషన్షిప్స్లు పోనీ వీళ్ళని పట్టుకుంటే వాళ్ళు కలుస్తారేమో అన్న కాంటాక్ట్స్ లేవు. సో నాకు వచ్చిన ఆపర్చునిటీని బాగా సద్వినియోగం చేసుకోవడం తప్పితే నాకు ఇంక వేరే సోర్స్ లేదనమాట. దట్స్ వై ఐ కీప్ గివింగ్ మై బెస్ట్. ఏ చిన్న ఆపర్చునిటీ వచ్చినా, అది యాక్టింగ్ కానివ్వండి, సింగింగ్ కానివ్వండి, హోస్టింగ్ కానివ్వండి. సో అలాగా ఏమైనా మీకు నేను ఒక యాక్టర్గా లేకపోతే ఒక సపోర్టింగ్ క్యారెక్టర్లో బాగా అనిపిస్తాను అని మీకు అనిపిస్తే ప్లీజ్ నాకు ఏదైనా ఒక కాల్ చేయించండి, నేను వచ్చి వాలిపోతాను అంతే. ఓపెన్ ఆఫర్ అంతే. సూపర్ సార్. అంటే మీరు ఏ పని చేసినా సరే ఆ పనిలో 200% మీ ఎఫర్ట్స్ పెడతారు కాబట్టి ఆ ప్లాట్ఫామ్స్ మీద ఒక కొత్త ఇమేజ్ అనేది క్రియేట్ అవుతూ వస్తుంది ఇప్పటి వరకు. అలాగే యాక్టింగ్లో కూడా మా ఆపర్చునిటీ త్వరగా మీ తలుపు తట్టాలని కోరుకుంటున్నాం. ఇండియన్ ఐడల్కి మాత్రం మీరు ఇస్తున్న ఎనర్జీ మాత్రం అన్మ్యాచబుల్. థ్యాంక్స్. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.